బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సి లేవనెత్తినటువంటి వివాదం ఇప్పుడు బాలీవుడ్ వర్సెస్ టాలీవుడ్ అన్నట్లుగా మారుతుంది. ఏ మీటింగ్ జరిగినా మీడియా పర్సన్లు కానీ ఇతరులు కానీ దానికి సంబంధించి ప్రశ్నించడము, నాయకులు అంటే సినిమా హీరోల్ని, సినీ నిర్మాతలు దానిపైన బదులు చెప్పక తప్పనటువంటి పరిస్థితి తలెత్తడం అనేది తాజాగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామం. అర్షద్ వార్సి అంటే మనకి మున్నాబాయ్ ఎంబీబీఎస్లో సర్క్యూట్గా పేరు తెచ్చుకున్నటువంటి నటుడు. ఆయన మంచి నటనకు సంబంధించి ఆయనకు మంచి మార్కులే ఉన్నాయి. కొన్ని సినిమాల్లో హీరోగా సైతం నటించారు. అయితే తాజాగా విడుదలైనటువంటి కల్కికి సంబంధించి ఆయన చేసినటువంటి వ్యాఖ్య మాత్రము తీవ్రమైనటువంటి దుమారాన్ని రేపుతుంది. ఆ సినిమాలో హీరోగా నటించినటువంటి ప్రభాస్ ఒక జోకర్లా కనిపించాడు. తాను మ్యాడ్ మ్యాక్స్ తరహాలో చాలా పెద్ద మెల్ గిబ్సన్ స్థాయి నటుడిని ఊహించుకుంటే ఆయన కేవలం ఏదో హాస్య విదూషక పాత్ర పోషించినట్లుగానే అనిపించింది అని ఆయన వ్యాఖ్యానించడం, దానిపైన టాలీవుడ్లో చాలామంది తీవ్ర స్థాయిలోనే విమర్శలు చేయడము, అర్షద్ వార్సికి ఈ ప్రకటన చేయడం ద్వారా, ఇప్పుడు ఎలా ఫామ్లో లేడో ఆయనకి ఈ ప్రకటన చేయడం ద్వారా మరోసారి మీడియా పబ్లిసిటీ లభించింది. తన కెరియర్లోనే ఎన్నడూ రానంతటి పబ్లిసిటీ ప్రభాస్ మీద విమర్శల బాణం ఎక్కుపడడంతో అర్షద్ వార్సికి వచ్చినటువంటి ప్రచారం చాలా పెద్ద ఎత్తున ఉంది. ఇది బాలీవుడ్లో ఒకటి రెండు అవకాశాలు తెచ్చుకోవడానికి దీనికి ఒక మార్గంగా ఆయన విమర్శను వినియోగించుకున్నాడు అనేటటువంటి వ్యాఖ్యలు సైతం వినిపిస్తున్నాయి. అదే సందర్భంలో దిల్ రాజు సైతం వ్యాఖ్యానిస్తూ ఇది దీనివల్ల ప్రభాస్కి వచ్చేటటువంటి నష్టమేమీ లేదు, ప్రభాస్ స్థాయి నటుడు దాన్ని కనీసం ఖండించడము, విమర్శించడం సైతం చేయరు అనేటటువంటిది నటుడు నాని సైతం స్పందిస్తూ దీనివల్ల ప్రభాస్కి చేకూరేటటువంటి నష్టమేమీ లేకపోగా అర్షద్ వార్సికి మాత్రం ఒకటి రెండు సినిమాల్లో ప్రచారానికి వినియోగించేటటువంటి వస్తువుగా లభించింది. టాలీవుడ్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి స్థాయిలో అంటే ప్రభాస్ టాలీవుడ్ని బాలీవుడ్ని మించి ఇంటర్నేషనల్ స్టార్గా అంతర్జాతీయ స్థాయి నటుడిగా రూపుదాల్చాడు. అందువల్ల వీళ్ళు చేసేటటువంటి విమర్శలు అనేటటువంటి ఆయన పైన ఎటువంటి ప్రభావాన్ని చూపము అనేటటువంటి వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా మరికొంతకాలం పాటు ఈ దుమారం అనేటటువంటిది ప్రచారానికి మీడియా సర్కిల్లో ఆ మేరకు వినిపించడానికి కనిపించడానికి దోహదం చేసేటటువంటి పరిణామంగానే మనం చెప్పాలి. ప్రభాస్ అయితే మరోవైపు చూస్తే కనుక ఇటు టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ని టార్గెట్ చేస్తూ 2-3 సినిమాల్లో ఆయన నటించడం అనేది మనకి అనిపిస్తుంది. స్పిరిట్ కావచ్చు, తర్వాత ఇంకా అటు సాలా 2 కావచ్చు, ఇంకొన్ని కొత్త ప్రాజెక్టులకి సంబంధించినటువంటి విషయాల్లో కావచ్చు, వీటన్నిటిలోనే దూసుకుపోతున్నటువంటి ప్రభాస్ ఇంతవరకు దీనిపైన స్పందించకపోవడం అనేది ఆయనలోని ఉండేటటువంటి హుందాతనానికి నిదర్శనగానే టాలీవుడ్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.